దీపారాజనలో చాలా రకాలున్నాయి. మనం అనుకున్నట్టుగా ఉసిరి దీపారాజన అయితే ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే పెళ్లి కానివారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారైతే ఖచ్చితంగా కొంగు బంగారం కావాలంటే ఈ ఉసిరి దీపారాజన చాలా మంచిది. ఉసిరికాయల దొంగతనం చేయకూడదు. ఉసిరికాయలు చెప్పకుండా తీసుకోకూడదు. ఉసిరికాయని డబ్బులిచ్చి కొనుక్కొని తీసుకొచ్చుకొని దీపారాజన చేసుకోవాలి. ఇది ప్రసిద్ధి. ఈ ఉసిరి దీపారాజన కూడా ఎలా చేయాలంటే ఉసిరికాయలు తీసుకొచ్చుకొని ముందు మన ఇంట్లో పూజ మందిరంలో పూజించుకోవాలి. ఆ ఉసిరికాయలు తీసుకెళ్ళి ఆలయాల్లో దీపారాజన చేయాలి. లేకపోతే ఆ బయటకు ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు బయటే అక్కడే ఉండిపోతుంది, ఆలయాల్లో ఉండిపోతుంది. మనం ఖాళీ దండం పెట్టుకుని వచ్చేస్తాం చూసుకొని. ఇంట్లోకి వచ్చి ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంట్లో పూజించుకొని ఆ ఉసిరికాయలు తీసుకుని వెళ్ళి ఆలయంలో చేస్తే అది ప్రసిద్ధి. మనం అనుకున్నటువంటి దోషాలన్నీ పోతాయి. డబ్బు అనేది కానీ పెళ్ళి అనేది కానీ త్వరగా అవుతుంది. దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి. ఇకపోతే నిమ్మ దీపారాజన ఉంటుంది. నిమ్మ తొలల మీదకు అట్లా చేస్తారు దీపారాజన. ఇది దేనికి చేస్తారంటే కనుక మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కోసం, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే కూడా నిమ్మ దీపారాజన చాలా మంచిది. ఆ నిమ్మ దీపారాజన దిష్టి దోషాలు కూడా తగ్గిస్తూ ఉంటుంది ఒక రకమైనటువంటిదిగా. ఇకపోతే ఉప్పు దీపారాజన చేస్తారు. ఇక ఉప్పు దీపారాజన అంటే మన వల్ల అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఒక అరకిలో సుమారుగా కళ్ళుప్పు తీసుకోవాలి. మన ప్రాంతీయ భాషలో దొడ్డుప్పు అంటారు. ఆ ఉప్పు తీసుకొని మన ఫ్లోర్ మీద పోసుకోవాలి. ఆలయాలైనా ఇంట్లో అయినా చేసుకోవచ్చు. దానిపైన ఒక ఫ్లోర్ మీద ఒక అరకిలో ఉప్పు పోసుకొని దానిపైన ఒక పిడత పెట్టుకోవాలి మట్టిది. దానిపైన కూడా ఉప్పు పోయాలి ఒక 1/4 కిలో సుమారుగా. దానిపైన పిడత పెట్టి 2 ఒత్తులు లేదా 4 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు. అది కొండెక్కిన తర్వాత ఈ ఉప్పు మొదటిగా పోసినటువంటి ఉప్పు ఏదైతే ఉందో ఫ్లోర్ మీద అదేమో పంట పొలాలకి, మన ఇంటికి ఏదైనా దిష్టి దోషం ఉన్నా, ఏదైనా నెగిటివిటీ ఉన్నా, పిల్లల్లో నెగిటివిటీ ఉన్నా కూడా అది దిష్టి తీసి పడేయడానికి పనికొస్తుంది ఆ ఉప్పు అయితే కనుక. ఇక రెండో దానికి ఉంది కదా, అది లక్ష్మితో సమానం. ఆ ఉప్పు తీసుకుని వెళ్ళేసి ఆగ్నేయ మూలలో మనం కిచెన్ ఉంటుంది కదా, కిచెన్ ఆగ్నేయ స్టవ్ ఉంటుంది. ఆ స్టవ్ పక్కన మనం స్టవ్ వైపు నిలబడితే రైట్ హ్యాండ్ సైడ్ అటు సైడ్న గాజు సీసా లేదా గాజు బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో పోసి ప్రతి వారం లేదా 15 రోజులకు ఒకసారి నిమ్మకాయ మార్చినట్టయితే కనుక ఆర్థిక సమస్యలే కాదు, ఇంట్లోకి నెగిటివిటీ కూడా రాదు, ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు అని తెలుస్తుంది, అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి ఉంటుంది. అది కూడా ఈ కార్తీక మాసంలో చేస్తే చాలా ప్రాసిద్ధి ఉంటుంది. అలానే ఇకపోతే మనకి మామూలుగా మట్టి దీపాలు చేసుకోవచ్చు, పంచలోకాల దీపాలు చేసుకోవచ్చు, రాగి ఇత్తడి అలానే వెండితో కూడినటువంటి ప్రమిదల మీద కూడా దీపారాధన చేసుకోవచ్చు. అలానే మనకి ఆర్థిక సమస్యలు కాకుండా చర్మవ్యాధులు కానివ్వండి, నవగ్రహ దోషాలు ఉన్నవారైతే కనుక నువ్వుల నూనెతో 5 ఒత్తులేసి దీపారాధన చేస్తే మంచిది. ఇది ఆలయాల్లో చేసుకోవచ్చు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇక కొండ ఎక్కేదానికైతే ఇంక మనం ఏం చేయలేము. ఇంకా ఎవరైనా సాధన చేయాలనుకుంటే అఖండ దీపం చేయాలి. 24 గంటలు వెలుగుతూనే ఉండాలి దానికి. అది అఖండ దీపం అంటారు. ఒకే ఒత్తి చేసి చేయాలి. అది అఖండ దీపం నువ్వుల నూనెతోనే చేస్తే చాలా మంచిది. గ్రహ దోషాలు పోతాయి. ఏదైనా ప్రాణభయం ఉన్నా, శత్రుభయం ఉన్నా కూడా అవన్నీ పటాపంచలేకపోతాయి. అమ్మవారి స్వామివారి అనుగ్రహం కావాలంటే కనుక అఖండ దీపం వెలిగిస్తే